హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద రాజారావు టాక్స్. డోంట్ టర్న్ ఆన్ ద లైట్స్. ఇది ఒక హాలీవుడ్ వాళ్ళ మూవీ. తెలుగులో అయితే డబ్ చేసి రిలీజ్ చేశారు. ఇది మ్యాక్సిమం 1 hour 45 minutes అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఒక హర్రర్ కాన్సెప్ట్ అయితే తీసుకున్నారు. ఇది ఒక హర్రర్ కాన్సెప్టే కానీ సినిమా పెద్దగా వర్కౌట్ కాలేదనేది చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. లిటరల్ నాకైతే కొంచెం నచ్చలేదు. చూడకపోతేనే బెటర్ అనేది నేను ముందే చెప్పేస్తున్నా, ఓకేనా? ఎందుకు చూడకపోతే బెటర్ అని నేను చెప్తున్నానంటే, అసలు ఎందుకు చెప్తున్నాను అనేది క్లారిటీ చెప్తా. ఈ లోపు అయితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ అయితే కొట్టేసండి. కొట్టేశారు కదా, థ్యాంక్ యూ. ఇంకా మన బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే, కొంతమంది ఫ్రెండ్స్ అందరూ ఒక అమ్మాయిలతో కలిసి గెట్ టుగెదర్ లాగా ప్లాన్ చేసుకొని ఒక బ్లూ లైట్ అని చెప్పి ఒక మ్యూజిక్ ఫెస్టివల్ లాగా అక్కడికి అందరూ కూడా వెళ్ళాలని చెప్పి ప్లాన్ చేసుకుంటారు. అందరూ కలిసి ఒక వ్యాన్లో, ఒక వెహికల్లో అయితే అందరూ వెళ్తూ ఉంటారు. సడన్ జర్నీ తర్వాత నైట్ అయితే వెహికల్ అయితే ఆగిపోతుంది అనమాట. ఆ వెహికల్ ఆగిపోయిన తర్వాత వీళ్ళు లైట్స్ ఆన్ చేస్తే అందులోంచి కొంచెం బయట నుంచి అయితే అడవిలో నుంచి ఆ పొగ అయితే వస్తుందన్నమాట. కొంచెం ఒక పొగ రావడం అనేది జరుగుతుంది. ఆ పొగ రావడం వల్ల అందరూ కూడా ఏంటంటే ఒక్కొక్కరు మిస్ అయిపోవడం, చనిపోవడం. ఈ చనిపోయేదాన్ని చివరికి ఎవరు బతుకుతారు అనేది బేసిక్ కాన్సెప్ట్. ఇంకా సినిమా ఎలా ఉందని మాట్లాడుకోవాలనుకుంటే, సినిమా లిటరలీ చెప్పాలంటే సినిమా అంతా కూడా ఫస్ట్ హాఫ్ అంతా వీళ్ళు రావడం, వెహికల్ ఎక్కడం, అంతా సోది, అంతా చిన్న చేసింగు, యాక్సిడెంట్ చేసింగ్ అంతా నడుస్తూ ఉంటుంది. ఇంకా తర్వాత వెహికల్ ఆగిపోయిన తర్వాత నెక్స్ట్ సెకండ్ హాఫ్కి వస్తే మొత్తం కూడా ఒక్కొక్కరు మిస్ అవ్వడం, చనిపోవడం, ఆ పొగలో ఇంచి వాళ్ళు మనుషుల దగ్గర ఉంటే సౌండ్ ఇంకో దగ్గర నుంచి రావడం. కొంచెం కొత్తగా ట్రై చేశారనిపించింది, కానీ హర్రర్ కాన్సెప్ట్ కంటే ఎక్కువ వీళ్ళ సోది కాన్సెప్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట. వీళ్ళ సోది నాకు ఎక్కువ డిస్టర్బింగ్గా అనిపించింది. సినిమా ఏందిరా ఈ సోది అని ఫీలింగ్ అనిపించింది నాకైతే. సినిమా చూడకపోవడమే బెటర్ ఫ్రెండ్స్, ఓకేనా? ఇంకా తెలుగు డబ్బింగ్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, అంటే ఆ విజువల్స్ కానీ అన్నీ పర్లేదు, బాగుంది. బట్ కాన్సెప్టే కొత్తగా ట్రై చేశారు కానీ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. మొత్తం సోది, అమ్మాయిలు తీసుకుపోయి మొత్తం సోది పెట్టించారు అనిపించింది నాకైతే. పెద్దగా వర్కౌట్ కాలేదు. ఇంకా సినిమా చూడకపోవడం బెటర్, ఓకేనా? నేను మిమ్మల్ని సేవ్ చేశానని ఫీల్ అయితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ కొట్టేసండి. థ్యాంక్ యూ.